స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ కన్ఫర్మ్ గా సెకండ్ హాఫ్ నుంచి అందరికీ నచ్చుతుంది. లవర్స్ అయితే పండుగ చేసుకోవచ్చు. అండ్ కలిపి స్టోరీ అంటారు చూసారా, ఆ టైప్ లో ఇచ్చారు. ఓవరాల్ గా డ్యూటీ అయితే డిఎస్పీ బాగా చేశారు. డిఎస్పీ అందరికి లవ్ స్టోరీ అయితే డిఎస్పీ పక్క. అండ్ నాగచైతన్య చాలా కష్టపడ్డారు. సాయిపల్లి యాజ్ యూజువల్ ప్రతి సినిమా చేసింది, ఆమె కూడా ఏం అందం లేదు. స్టోరీలోనే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, అది తీస్తే ఓవరాల్ గా చాలా బాగుంటుంది. డాన్స్ నార్మల్ సూపర్ ఉంది. అంటే నాగచైతన్య అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి మూవీ చేసి చేసి చూడగానే అలాగే నార్మల్ గా అనిపిస్తుంది. ఆమె రేంజ్ కి నార్మల్. మరి నాగచైతన్య గారు ఏమైనా డామినేట్ చేశారా ఆవిడ డాన్స్ ని? సాయిపల్లి ఎవరు డామినేట్ చేస్తారు డాన్స్ లో? నాగచైతన్య గారు కూడా డీసెంట్ గా చేశారు, చాలా కష్టపడ్డారు మూవీకి. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే. మరి సమంతతో డివోర్స్ అయిన తర్వాత నాగచైతన్యకి ఆయన మీద నెగిటివిటీ పెరిగిపోయింది కదా, మరి ఈ మూవీ మీద ఏమైనా పడొచ్చా? అది మూవీ మీద ఏం పట్టు, మూవీ చేసిన సేపు నాగచైతన్య గుర్తుండే, ఆ క్యారెక్టర్ గుర్తుండే, క్యారెక్టర్ అంత మునిగిపోయాడు. ఇప్పుడు మీరు పుష్ప చూసినప్పుడు అల్లు అర్జున్ ఎలా మర్చిపోతారు, అలాగా ఆ క్యారెక్టర్ లో మునిగిపోయాడు అంతే. పక్కా హిట్ పడుతుంది, బట్ ఈ టైంలో కొంచెం మూవీకి వెళ్ళడం కష్టం కదా, సో కలెక్షన్స్ గురించి చెప్పలేం. మూవీ అయితే హిట్ అనమాట అంతే. ఇది లవ్ స్టోరీ అంటారు? పక్కా లవ్ స్టోరీ బ్రో, విత్ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్. యాక్టింగ్ ఎలా ఉంది? నాగచైతన్య యాక్టింగ్ కొంచెం డీ గ్లామర్ ఉంది కదా, మొత్తం అదే ఉంటుంది. డీ గ్లామర్, మొత్తం డీ గ్లామరే ఉంటుంది కన్ఫర్మ్ గా. సాయిపల్లి కొంచెం గ్లామరస్ గానే ఉంటది, కానీ ఆ ఏరియాలోనే ఉంటది ఆమె కూడా. కామెడీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొన్ని సీన్స్ కామెడీ ఉంటాయి, ఓవరాల్ కామెడీ కాదు, సీరియస్ లవ్ స్టోరీ అంటే. సీరియస్ లవ్ స్టోరీ. ఎప్పుడైనా ఏడ్చే వాళ్ళు ఉంటారు, బట్ మనం అంత ఎమోషనల్ కాదు కదా, అందుకే ఆడము. ఓవరాల్ గా రేటింగ్ అంటే 3.5 out of 5. నాగచైతన్యకి బ్లాక్ బస్టర్ అంటారా? నాగచైతన్య వరకు తన డ్యూటీ 100% చేశారు, ఇంకా మిగతా అంతా ఆడియన్స్ చూసుకోవాలి. కలెక్షన్ ఎంత రీచ్ అవ్వచ్చు? నేనైతే 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాగచైతన్య కెరియర్ లో, బట్ చూడాలి ఎంత వస్తుందో. మాక్సిమం ఒక 70-80 దగ్గర ఆగుతుందేమో. డైరెక్టర్ విషయానికి వస్తే చంద్రమోహన్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాస్ ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్. లాస్ట్ లో చాలా బాగా చేశారు. అంటే ఇది మొత్తం 3 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు కదా, హిందీ తమిళ్ కూడా. అక్కడ కనెక్ట్ అయ్యే మాక్సిమం కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే లొకాలిటీ కదా, మనకి ఇక్కడ యాస అవన్నీ నచ్చినాయి, బట్ అక్కడ ఎలా చూస్తారో తెలియదు. సీ బ్యాక్ డ్రాప్ అనేది అటు ముంబైలో ఉంటుంది, ఇటు చెన్నైలో ఉంటుంది కదా, ఛాన్స్ ఉంటే హిట్ అవ్వచ్చు, బట్ అంత క్లారిటీగా చెప్పలేం. ఎట్లా ఉంది మూవీ? అయితే చాలా బాగుంది అన్న. ఈవెన్ లవర్స్ కి అయితే వ్యాలంటైన్స్ కి మంచి నమ్మకం అయితే అనుకోవచ్చు. అండ్ ఎవరైతే నాన్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే వీళ్ళు చూసి ఆనందపడతామే, ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళని చూసి ఆనందపడతామే. అండ్ ఈవెన్ డిఎస్పీకి వచ్చినా కూడా డిఎస్పీ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఓవరాల్ సాంగ్స్ కానీ చాలా బాగా అయితే కంపోజ్ చేశాడు. అండ్ డెలివర్డ్ కూడా చాలా బాగా చేశాడు. ఈవెన్ చాలా మంది బుజ్జి తల్లిను ఇంకోటి ఏం సాంగ్ ఐలెస్సా, ఈ రెండు కాకుండా శివుడు సాంగ్ ఒకటి ఉంది, దానికైతే బాగా అయితే కనెక్ట్ అవుతారు. ఈవెన్ అది ఎలా ఉందంటే మన దేవరా మూవీలో ఆయుధ పూజ ఎలాగో ఉంది, ఇది కూడా అలాగే డెలివర్ చేశారు. మొత్తం కాస్ట్యూమ్సే కానీ ఆ యొక్క కొరియోగ్రఫీ కానీ అయితే చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు చాలా మంది ఎప్పుడు యూట్యూబ్ లో వస్తుంది అని అయితే వెయిట్ చేస్తారు ఈగర్ గా. సో శివరాత్రి రాబోయే పండుగ ఫెస్టివల్ శివరాత్రి కదా, ఈ శివరాత్రికి అయితే ఈ సాంగ్ అయితే పక్కా ట్రెండ్ అయింది. ప్రతి చోట అయితే ఈ సాంగ్ అయితే ట్రాక్టర్ లో కానీ ఎవరైనా ఫ్యామిలీ జర్నీస్ కి ఎవరు వెళ్ళినా కూడా ఈ పాట అయితే వినిసే వెళ్తారు అన్నమాట. చాలా బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ డిజిటల్ సాంగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా వింటున్నామో ఆ ఫ్లో అయితే ఉండదు, బ్రేకేజెస్ కింద ఉంటాయి. ఈవెన్ మొత్తం మధ్యలో స్టోరీ తీసుకురావడం, మళ్ళీ కనెక్ట్ చేయడం సాంగ్స్, అలా ఫ్లో అయితే ఉంటది. డైరెక్ట్ గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయక్కర్లా. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రసాద్ ఐమాక్స్ కాబట్టి, డాల్బీ అటమ్స్ కాబట్టి చాలా బాగుంది, డీసెంట్ గా. డైరెక్టర్ మొత్తం పాన్ ఇండియా రౌండ్ చుట్టేసిన డైరెక్టర్ కార్తికేయ 2 తోటి. ఆ విజువల్స్ కలెక్షన్స్ ఉంటాయండి. మేబీ ఎబో 80 crores అయితే రావచ్చు. చైల్డ్ లైఫ్ లో పక్కా బ్లాక్ బస్టర్, ఎందుకంటే ఇది రగడ్ మూవీ. ఈవెన్ అంతకు ముందు మూవీ యాక్టర్స్ ని కూడా సాఫ్ట్ కార్నర్ యాక్టింగ్ కాబట్టి ఇది చూసినట్టయితే మాస్ గా చూపించడం కానీ, ఎందుకంటే రియాలిటీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ యొక్క టెక్స్చర్ ని కానీ క్యారెక్టర్ విజువలైజేషన్ కానీ రాబట్టడం కోసం అలా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాగ చైతన్య చాలా బాగుందండి మూవీ. ఈ సినిమాతో యాక్షన్ గేట్లు ఎత్తాడు, పక్కా అయితే ఎత్తుతాడండి. ఎందుకంటే అసలు ఆ లాంగ్వేజ్ కానీ అలా మాట్లాడతాం కానీ చాలా కష్టం. అది శ్రీకాకుళం నాట్ రియాలిటీ మూవీ బేస్డ్ కాబట్టి 2019 ఏదైతే జరిగిన సంఘటనలో తీసుకురావడం అయితే చాలా కష్టం. అండ్ యాక్ట్ చేయడం కూడా కష్టం కాబట్టి చాలా అయితే బాగుంది. థ్యాంక్ యూ.